కాళోజీ విశ్వవిద్యాలయం సమస్యలకు నిలయంగా మారుతోంది. ప్రవేశాల తాలూకు సమాచారం చెప్పేవారే వర్సిటీలో కరువవుతున్నారు. పరీక్షల విభాగానికి సైతం పూర్తి స్థాయిలో అధికారి లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. వరంగల్లోని ప్రతిష్టాత్మక కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం క్రమేపీ సమస్యలకు కేంద్రంగా మారుతోంది. ఏ సమాచారమూ అక్కడ దొరకదు. విద్యార్థులను వారి తల్లిదండ్రులు కలవాలంటే అనుమతి లేదని సిబ్బంది నిరాకరిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఫోన్ చేసినా స్పందించడం లేదు. వెబ్సైట్ ఉన్నా అందులోనూ అరకొర సమాచారమే. తాజాగా నీట్ పీజీ ప్రవేశాలకు సంబంధించి వెబ్సైట్ ఇచ్చిన హెల్ప్ లైన్ నంబర్లతో పాటు ఇతర విభాగాల నంబర్లు పనిచేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వర్సిటీ వీసీ నియామకంలో జాప్యం సమస్యలకు కారణమవుతోంది. 8 ఏళ్ల నుంచి ఒక్కరే వీసీగా ఉంటున్నారు. ఇదిగో అదిగో అంటున్నారు తప్ప వీసీ నియామకం జరగట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు వీసీలను సర్కారు నియమించినా కాళోజీ వర్సిటీ కొత్త వీసీ నియామకం జరగలేదు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జూన్ 5న నోటిఫికేషన్ వెలువరించగా 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెర్చ్ కమిటీని నియమించినా వీసీ నియామకంలో పురోగతి లేదు. విశ్వవిద్యాలయాన్ని సిబ్బంది కొరత కొంతకాలంగా వేధిస్తోంది. 105 మందిలో కనీసం 50 మంది కూడా లేరు. ఉన్నవారినే డిప్యుటేషన్పై కొనసాగిస్తున్నారు. కీలకమైన పరీక్షల నియంత్రణ విభాగానికి అధికారి లేరు. విద్యార్థులు ఏ సమాచారం తెలుసుకోవాలన్నా నానా ఇబ్బందులు పడుతున్నారు. కాళోజీ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఉన్న వారంతా ఎవరికి వారి అన్నట్లుగా వ్యవహరించడంతో ప్రైవేటు కళాశాలలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఓసీ లేకుండానే ఓ కళాశాల డీమ్డ్ వర్సిటీగా మారింది. ఇంత జరుగుతున్నా పట్టించుకునేవారు సరిదిద్దేవారే కరువవుతున్నారు. ఇప్పటికైనా సర్కారు త్వరగా స్పందించి వీసీతో సహా ఇతర అధికారులను సత్వరమే నియమించి వర్సిటీని గాడిలో పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.